నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోస్తుల వెంకటేష్. 2014 నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక దేశం వెలిగిపోతా ఉంది. భారతదేశం నరేంద్ర మోడీ విశ్వగురు అయిపోయిండు. దేశం చాలా అభివృద్ధి చెందింది. మెట్రో రైళ్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. ఇక దేశము అభివృద్ధి చెందింది. బేటీ పడావో బేటీ బచావో అన్నాడు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నాడు, జన్ధన్ ఖాతా అన్నాడు. ఇంకా ఒకటే కాదు, మేక్ ఇన్ ఇండియా అన్నాడు, స్వచ్ఛ భారత్ అన్నాడు. అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండు. ఆ కార్యక్రమాల్లో నిజంగా ఈ దేశంలో పరిపాలన అద్భుతంగా ఉంది. మళ్ళీ మోడీ గెలుస్తా ఉన్నాడు, ప్రపంచం సృష్టిస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు నిజంగానే భారతదేశము వెలిగిపోతా ఉందేమో, ప్రపంచంలో నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా ఉందేమో అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా టీవీ ఛానళ్ళు గోధి మీడియా డబ్బాలు కొడతా ఉంది. నిజానికి ఒక సంస్థ, ఎలాంటి సంస్థ? ఏ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్. ప్రపంచ దేశంలో ఆర్థికంగా మంచిగా ఉంటే, పీస్ అంటే మనశ్శాంతి బాగుంటుంది, సంతోషంగా ఉంటారని అర్థం. ఆ పేరు పెట్టుకున్నటువంటి ఒక సంస్థ జరిపినటువంటి 2026లో జరిపినటువంటి గణాంకాల ప్రకారంగా 163 దేశాలలో భారత్ స్థానం ఎంత అయ్యా అంటే 127వ స్థానం. అంటే నరేంద్ర మోడీ ఎక్కడ పోయి తీసుకుపోయి పెట్టిండు. అభివృద్ధి చెందినటువంటి భారత్ను ఇలా ప్రపంచ దేశాల్లో చిన్న చిన్న దేశాల ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. 163 దేశాలలో భారత్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే 127వ స్థానానికి పడిపోయిండు. ఆకలి కేకలలో అయితే 101వ స్థానం, మానవ అభివృద్ధిలో అయితే 144వ స్థానం ఉంది. మానవ అభివృద్ధి అంటే మనిషి ఫుట్పాత్ నుంచి మనిషిగా బతికి, మనిషి చదువుకొని, మనిషి విద్యావంతుడుగా, మనిషి గౌరవంగా బతికితే మానవ అభివృద్ధి అవుతుంది. మనిషి గౌరవంగా బతికితే అవన్నీ అంటే మనిషి దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు, సంతోషంలో లేడు. మనిషి ఆనందంగా లేడు. భారతదేశంలో 144వ స్థానంలో మనిషి సంతోషంగా లేడు అని చెప్పి అన్ని దేశాల్లో కన్నా భారతదేశం డేంజర్లో ఉంది. ఎప్పుడు భయంగా సస్తే బాగుండు, ఇదే ఈ బతికెందుకు, ఈ కొట్లాటలు, ఈ మతపిచ్చి, ఈ అల్లర్లు, ఈ దోపిడిని చూసి ఆనందంగా లేడు మనిషి భారతదేశంలో. ఈ సంతోషం విషయంలో 140 స్థానాలు నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఇంకో విషయాన్ని చూస్తే మన టోటల్ గా నేపాల్తో పోల్చుకున్న, బంగ్లాదేశ్ తో పోల్చుకున్న, నేపాల్ 111వ స్థానం, బంగ్లాదేశ్ 117, ఇండియా వచ్చేసి 127వ స్థానంలో ఉంది. ఇంత డేంజర్ ఎందుకు ఉంది? తలసరి ఆదాయంలో 142వ స్థానం. అంటే దొంగలు ఎక్కువ ఉన్నారు, దోషిన వాళ్ళే దోసుకుంటున్నారు, డబ్బులు ఉన్నంతనే ఉంటున్నాయి, గతి లేకుండా అయిపోయాయంటే ఈ దేశ సంపద 142వ స్థానం తలసరి ఆదాయంలో కూడా చాలా వెనుకబడి ఉంది. అంటే నరేంద్ర మోడీ పాలన అత్యంత అధ్వాన్నంగా, దరిద్రంగా ఉంది. నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తే తప్ప బాగుపడరు. ఆకలి కేకలలో అయితే 101వ స్థానం. ఏముందా నీకు? సంతోషంలో లేదు. మానవాభివృద్ధిలో 130వ స్థానం, సంతోషంలో 144వ స్థానం. మానవుడు ఎక్కడ అభివృద్ధి చెందుతాడు? నాగరికతలో అంటే ఫుట్పాత్ల మీద, చిలకలల్లో, బావుల కాడ, గుడిసెల కాడ, లేదంటే కూలినాల కాడ, అపార్ట్మెంట్ల వాచ్మెన్ల కాడ ఈ బతుకులే ఉన్నాయి తప్ప పెద్దలో మార్పులు ఏం రాలేదు. అంటే వాటి కోసము, పేదల అభివృద్ధి కోసం, పేదల చదువుల కోసం ప్రాజెక్టులు వచ్చి గౌరవంగా బతికేటువంటి స్థితిని నేనేం తేలేదు. బాత్రూంల పేరే చెప్పారు తప్ప ఇంకా పెద్దగా ఏం చేయలేదు అని అర్థమైపోయింది. మొత్తం మీద నరేంద్ర మోడీ పాలన అధ్వానంగా ఉందని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్ అనేటువంటి ఒక సంస్థ జరిపినటువంటి 2024లో జరిపినటువంటి ఒక అధ్యయనంలో తేలింది. భారత్ యొక్క విధానము, భారత్ యొక్క పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అని చెప్పి. ఇక దీన్ని చూసి మీరు జబ్బలు దర్చుకుంటారా, ఇంకేం చేసుకుంటారా? మీకు దీనికి తోడేముంది? ఇక నిన్నమొన్న మనం చూస్తూనే ఉన్నాం, బెంగళూరులో జరిగింది ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్ట్రేషన్ లేకుండా, ఒక లెక్కలు చూపకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, ఈ దేశ జెండాను గౌరవించకుండా, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ, వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అవలంబించుకుంటూ పోతూ ఉన్నారు. ఇవన్నీ అధ్వాన్నమైనటువంటి పరిస్థితికి, దేశ అనైక్యతకు దారితీస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, నరేంద్ర మోడీ పాలనలో ఈ దేశం ఏ స్థితిలో ఉందనేది ప్రజలకు అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.